నిజంగానే చంద్రశేఖరరావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుందంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులగణంలో ఆయన కొడుకు ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం ఉంది. అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు. ఈ సమాజంలో ఉన్న ప్రజల అందరి లెక్క కట్టి అధికారికంగా ప్రభుత్వం చేసిన లెక్క ఇది ప్రైవేట్గా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తులుగా చేసిన లెక్క కాదు. ఇది ప్రభుత్వం లెక్క, అధికారిక లెక్క. ఈరోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లు తిరిగి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్రోలర్ను పెట్టి రోజుకి 8 నుంచి 10 కుటుంబాల లెక్కనే తేల్చి ఈరోజు స్పష్టంగా 3,54,00,000 పైచిలకు ఈరోజు లెక్క తేల్చినాం. వీళ్ళందరూ వాళ్ళ సమాచారాన్ని ఇచ్చినోళ్ళు, వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో ఉన్నోళ్ళు. ఇప్పుడు 16 లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు. అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు, ఆ తర్వాత తారక రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత పోచంపల్లి నిన్న మొన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు.